ఖచ్చితంగా ఈ రకమైన కొన్ని రోజుల క్రితమే అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఇదే హాల్లో కింద మీటింగ్ కింద ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే నిజానికి ఆ మీటింగ్ని పౌర హక్కుల సంఘం కూడా ప్లాన్ చేసింది సుందరయ్య హాల్లోనే. అంతకు ఇంకొన్ని రోజుల ముందు మా సంస్థ ఐఐపిఎల్ భారత ప్రజా న్యాయవాదుల సంఘం కూడా 14వ తారీఖున ఖగార్ ముగిసింది అంటున్నారు, కానీ దాని మీద న్యాయ పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఎన్కౌంటర్ సవాలే సాక్ష్యం చెబితే అనే టాపిక్ మీద పెడితే సుందరయ్య హాల్ ఇక్కడ నేను పోలీసులు లేదా పాలకులు పక్కన పెడదాం, ఖచ్చితంగా నిలదీయాల్సింది సుందరయ్య విజ్ఞాన కేంద్రం యొక్క వైఖరి కూడా. ఆ హాలు పోలీసులు అడుగుతున్నారు, ఆయన ఏది మిమ్మల్ని ఏం అడిగారు ప్రశ్నపూర్వక అంటే రాతపూర్వకంగా ఏం చెప్పడు, పోలీసు దగ్గర పోండి మీరే తెలుసుకోండి అంటారు. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వాళ్ళకి చెప్పాం కాబట్టి మీరు వాళ్ళనే అడగండి అంటారు. నిజానికి అదే అడగదు, అంతా మాట్లాడుంటారు. అయితే మా సభ మేము ఇంకో చోట జరుపుకుంటుంటే ఆ రోజు ఫోన్ చేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం రమణ్ రావు పేరు తీసుకొని మరీ చెప్తున్నా, అక్కడ మీరు ఎక్కడ జరుపుతున్నారండి సభ అంటాడు. ఆయనకేం అవసరం, నువ్వు అక్కడ ఉద్యోగం కాకుండా పోలీసు ఉద్యోగం కూడా చేస్తున్నావు అని అడగాల్సి వచ్చింది. హైదరాబాద్ ఇంకా ఏమి హక్కుల్ని మీరు ఎస్వీకే సుందరయ్య పేరు పెట్టుకొని మీరు చేస్తున్న నిర్వాహకం కన్నా కూడా ఇంకా విలువల కోసం నిలబడ్డ హాల్ ఇచ్చే ఉన్నారు, అక్కడ జరుపుకుంటున్నాం, అయినా మీకేం అవసరం చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. ఇది ప్రశ్న అది కాదు, ఎందుకని మనం పెట్టుకోవడానికి లేదు అనే విషయాన్ని బయట ఎంత చర్చ చేయాలో న్యాయ వ్యవస్థలో కూడా ఇందాక తను చెప్పాడు కూడా దానికే పరిమితం చెప్తాను. నిజానికి నిన్న నేను హౌస్ మోషన్ లంచ్ మోషన్ అంటే కోర్టు నడిచే రోజు లంచ్ మోషన్ అవుతుంది, కోర్టు లేని సమయంలో వేసే మోషన్ని స్పెషల్ మోషన్ అది హౌస్ మోషన్ అంటారు. ఆ హౌస్ మోషన్కి మేము ముందు రిజిస్ట్రార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవడానికే నేను మధ్యాహ్నం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తలేదు కాబట్టి. అప్పటికి రికార్డెడ్ మెసేజ్ సిస్టమ్ ఉంటే దాంట్లో కూడా పంపిస్తే తర్వాత ఎప్పుడో 3:30 ఆ టైంలో ఆయన ఫోన్ చేసి మీకు కేవలం 3టికి మటుకే జడ్జి గారు పర్మిషన్ ఇవ్వమంటున్నారు, హెబియస్ కార్పస్ పిటిషన్స్కి, డిమలిషన్స్కి, లేకపోతే ఇంకేదైనా జడ్జి గారు కన్విన్స్ అయ్యే. మరి జడ్జి గారు కన్విన్స్ అయ్యని చెప్తున్నారు కదా, మరి ఈ విషయం చెప్పండి అంటే లేదు ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను అంటే నేను రికార్డెడ్ మెసేజ్లో విషయం బ్రీఫ్గా చెప్పాను, దీనికి ఇవ్వదలుచుకోవట్లేదు. ఇది నిజమా కాదా కూడా మనకు తెలీదు, అంతకన్నా నాకు అవకాశం లేదు, ఎందుకంటే జడ్జి గారికి నేరుగా వెళ్ళే అవకాశం లేదు. కోర్టులు ఉంటే తప్ప, కోర్టు ఉన్న రోజు నేరుగా ఆ కోర్టు హాల్లో జడ్జి దగ్గరికి పోయి అడగచ్చు. కోర్టు లేని సందర్భంలో మేము రిజిస్ట్రార్ పూజారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన నుంచే తీసుకోవాలి పర్మిషన్లు. గతంలో కూడా చందన్ మిశ్రా అనే ఒక నక్సలైటు, ఆయన సరెండర్ అయింది వచ్చేది వేరే విషయం, ఆయన్ని పోలీసులు పట్టుకున్నారని తెలిసిన వెంటనే హైకోర్టులో మూవ్ చేస్తే పిటిషన్ ఇదే రిజిస్ట్రార్ ఏమన్నా అంటే ఎందుకు చెప్తున్నా అంటే న్యాయ వ్యవస్థ వైఖరిని కూడా మనం నిలయాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నమాట రిజిస్ట్రార్ అంటే ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి ఇంకా 24 గంటలు కాలేదు కదండి అంటాడు. ఈరోజే కదా మీరు అప్పుడే వచ్చేసారు అని. నా ఎదురుగానే మా ఇల్లు కూల్చేస్తున్నారు అనే దానికి 2-3 పర్మిషన్లు అయితే ఇచ్చారు, హౌస్ మోషనే, అది కూడా జనవరి 26 రిపబ్లిక్ డే. నేనన్నా ఇటుకలకి గోడలకి ఉన్న విలువ కూడా ప్రాణాలకు ఉండదా అని అడిగా, అది కూడా కాదు. దట్ ఈస్ వెరీ నేరో అండర్స్టాండింగ్ ఆఫ్ హెబియస్ కార్పస్. 24 గంటలు అని చెప్పి ఎవరండి చెప్పింది? ప్రాణాలు తీయడానికి 5 నిమిషాలు చాలు పోలీసులకి, మనిషిని పట్టుకెళ్ళి ప్రాణాలు తీసేయగలరు. అవి చూసాం ఎన్నోసారి. ఆ రకంగా అంత నిలదీస్తే ఆ రోజు ఆ పర్మిషన్ ఇచ్చారు. దాని మీద అదే రోజు రాత్రి హైకోర్టు జడ్జి గారు బెంచ్ కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకు పర్మిషన్ ఇచ్చారు, విని ఆర్డర్స్ ఇచ్చారు. అయితే అంటే న్యాయ వ్యవస్థలో కూడా దీని మీద రేపు సోమవారం నేను అనేది ఏంటంటే మనం 3 సంస్థలు మా 3 సంస్థలు ఉన్నాయి, మా నుంచి అయితే మేము చేయదలుచుకున్నాం. మేము ప్రత్యామ్నాయం ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ అక్కడ మీటింగ్ని రాతపూర్వకంగా అభ్యంతరాలు లేకుండా హాలు యాజమాన్యం ఎందుకు రద్దు చేసింది, లేదా వాళ్ళని అలా చేయమని చెప్పిన పోలీసులు రాతపూర్వకంగా ఏమి చెప్పకుండా ఏ రకంగా చేస్తారనే ప్రశ్న దాన్ని నిలదీల్చుకున్నాం. అది ఒక్కరుగా మేము మడికే కాదు, మేము అప్పుడే నిజంగా ఆ వెంటనే జరిగిన పౌర హక్కుల సంఘం వాళ్ళతో కూడా ఆ మాట చెప్పడం జరిగింది. గతంలో బహుశా తను చెప్పుంటాడేమో, ఇంతకుముందు పిఎఫ్ఐ సంస్థ నిషేధం గురించి పౌర హక్కుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి సమావేశం జరిగే రోజు 10 నుంచి 12 దాకా 1 గంట దాకా కూర్చోబెట్టి తలపండి, అక్కడే కూర్చోబెట్టి, అంటే వీళ్ళు లేకపోతే సభ జరగదు కదా, ఆ రకంగా కూడా జరగనీయకుండా చేశారు. ఇలాంటి వాటన్నిటి మీద ఇప్పుడు విరసం వాళ్ళైతే నిన్న వెళ్ళని ప్లేస్ లేదు, చెయ్యని ప్రయత్నం లేదు.
అందరి అధికారుల దగ్గరికి రిజిస్ట్రార్ చెప్పినట్టుగా పై అధికారుల దగ్గరికి వెళ్ళండి, ఆ పని ఆల్రెడీ చేసామండి మేము అన్నాం. పై అధికారులు అయితే ఆయన చాలా విచిత్రంగా ఎస్ అని అన్నాడు సమాధానం. ఎస్ అంటే దేనికి ఎస్, దేనికి ఎస్ అంటే అట్లా దొరకని సమాధానాలు ఇస్తూ ఈ రకంగా దాచుకుంటున్నారు. అంటే దీనిని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆ పని ఖచ్చితంగా మేము చేస్తాం. సహకరించాల్సిందిగా ప్రజా సంఘాల వాళ్ళని కూడా అడుగుతాం. ఆ పనిని మేము మడికే భారత ప్రజా న్యాయవాదుల సంఘం నుంచి కాకుండా నందిగం కృష్ణారావు గారు నాకు ఉదయం మాట్లాడారు, ఆయన కూడా వస్తాను. ఇట్లా హైకోర్టులో గతంలో ఊపా మీద ఏ రకంగా అయితే నిలదీయగలేము. అంటే ఇది ఇక్కడితో అయిపోదు, రేపు చాలా చాలా మొదలవుతాయి. మా సభల దగ్గర ఖగార్ అనే పేరు వాళ్ళకి అభ్యంతరమైంది. విరసన దాంట్లో విప్లవం అనే సంఘం పేరే విప్లవ రచయితల సంఘం. ఇట్లా పదాలుగా చెప్తున్నారేమో కానీ మొత్తంగా రేపు మన హక్కులు ఏవి కూడా లేకుండా అందరికీ రాబోతోంది. కాబట్టి దీన్ని చట్టపరంగా న్యాయపరంగా బహిరంగ చర్చగా ప్రజా సంఘాల బయట చర్చ జరగాలి. 4 గోడల లోపల కోర్టు లోపల ఒక సరైన తీర్పు రాగలిగాలంటే ఈ 4 గోడల కోర్టు బయట కూడా ప్రజాస్వామిక ఉద్యమం జరగాల్సింది. అప్పుడు మటుకే ప్రజలు వాచ్ చేస్తున్నారు అనే కోణం జడ్జిలు కూడా వస్తుంది. అటువంటి సందర్భాలను గతంలో ఎన్నో తీర్పులు సాధించుకోగలేము. ఇప్పుడు కూడా ఆ పని ఇటు కోర్టులో ఇటు బయట కూడా చేస్తామని, అందుకు ఐఏపీఎల్గా మా వంతు బాధ్యత మేము తప్పనిసరిగా తెలియజేస్తాం. ఓకే సార్, డౌన్ కేవీఆర్ గారు లాంగ్ లివ్ ఈవెంట్ బూర్జువా డెమోక్రసీ అని చెప్పి కోర్టులో ప్రకటన చేశారు. అంటే బూర్జువా డెమోక్రటిక్ విలువలు కూడా మీరు కాపాడుకోకపోతే ఈ కోర్టులు ఎందుకు ఇప్పుడు ఆ మాట అనాల్సి వస్తుంది.